హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి లాగ్స్. ఈరోజు చిన్న ఉల్లిపాయలతో పచ్చడి చేసుకోవచ్చు. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది, అలాగే శరీరానికి ఎంతో చలువ చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. చిన్న ఉల్లిపాయలు ఇలా ఒక పావు కిలో ఉండేలా తీసుకొని 2 టమాటాలు తీసుకోవాలి. వీటికి 18 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. కారం బాగా తినే వాళ్ళైతే ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టి ఇందులో ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మెంతులు 1/2 స్పూన్ మాత్రమే వేసుకోవాలి, లేదంటే చిరుచేదు వస్తుంది. అవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసి చక్కగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు తొక్క తీయడం చాలా కష్టం. వాటి ట్రిక్ ఏంటంటే ముచ్చుకు దగ్గర, వెనక తోక దగ్గర కట్ చేసేసుకొని వాటర్లో వేసి ఒక 1/2 అవర్ నానబెడితే తొక్క తొందరగా వచ్చేస్తాయి. ఇందులో 2 స్పూన్లు అవిసె గింజలు వేసాను. అవిసె గింజలు వేయడం చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత చల్లారనిచ్చుకొని ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇవిలా మిక్సీ గిన్నెలోకి తీసుకొని రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. ఈ పచ్చడి చేయడం చాలా ఈజీ అండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా తొక్క తీసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయల్ని వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఈ చల్లారిన ఈ ఎండుమిర్చిని పౌడర్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ తొక్కలు జుట్టుకి చాలా మంచిది. ఇది ఎలాగో తర్వాత వీడియోలో చెప్తాను. ఈ ఉల్లిపాయలు చక్కగా మగ్గనిచ్చుకోవాలి. ఇవి ఇలా మగ్గిన తర్వాత ఇందులో ముందుగా చూపించుకున్న 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని ఈ ఆయిల్లోనే వేసుకుంటే మెత్తబడి తొందరగా కలుస్తుంది. ఇవి కూడా చల్లారనిచ్చుకొని మిక్సీ పట్టించుకోవాలి. అదే బాండిల్లో ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకొని రేఖలన్నీ చక్కగా పొట్టు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ మాత్రమే వేసాను పోపులకి. ఈ 2 స్పూన్ల ఆయిల్ సరిపోతుంది, కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని పోపు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇందులో ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని చక్కగా మంచి స్మెల్ వచ్చేంత వరకు 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఇంతేనండి, చాలా రుచిగా పచ్చడి రెడీ అయింది. చాలా ఈజీగా కూడా అయిపోయింది కదా. ఈ పచ్చడి జొన్న దోశలకైతే చాలా బాగుంది, అలాగే ఇడ్లీ, చపాతీ, రైస్ దేని కాంబినేషన్కైనా ఈ పచ్చడి చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు కదా. ఇప్పుడైతే చిన్న చిట్కా, నచ్చితే ఒక లైక్ కొట్టండి. మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉందంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో కొనుక్కోలేం. అంతే కదండి. మీకు ఇలాంటి టిప్స్ ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనకు తెలిసినవి నలుగురికి తెలియజేస్తే చాలా మంచిది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.